పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ అధికారులు తరచూ మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బసంత్ నగర్కు చెందిన అనిల్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఏ కార్యాలయంలో లారీ ఎక్కి కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. అధికారులు మామూలు ఇవ్వనందుకు తన లారీపై కేసు చేసినట్టు ఆరోపించారు. ఒక్కో లారీకి నెలకు 8,000 రూపాయల లంచం వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచగొండి అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 40,000 లేనందుకు 10 లక్షల నష్టం చేసిన ఒక అధికారి జస్ట్ ఆయనకి 8,000 రూపాయలు ఒక 5 నిమిషాలలో ఫోన్ పే ఎత్తున్న బండి కేసు కాకపో అది సార్ కూడా తెలుసు. 10 బండ్లు నాతో పట్టుకున్న ఇడిచిపెట్టారు. సంత నా బామ్మారిది కూడా ఇడిచిపెట్టాడు, నా దోస్తులే ఇడిచిపెట్టాను. సార్ ఇడిచిపెట్టింది ఫోన్ పేలో ఎవిడెన్స్లు చూపించిన వాళ్ళకి స్క్రీన్ షాట్లు కొట్టి పంపితే నా దాని మీద కేసు చేసేయండు. ఆర్థిక స్తోమత నగర పైసలు లేక బండి ఇడిపించుకోలేక పలుమార్లు పిలిచి దానికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి వారికి హెల్ప్ అయ్యే విధంగా చెప్పడం కూడా జరిగింది. నిన్న డీడీలు పట్టుకొని వస్తా అన్నారు. అయితే రాత్రి వారికి సంబంధించిన వారిదో మరి ఎవరిదో నాకు తెలియదు, ఏదో ఫిట్నెస్ లేదని చెప్పి బండికి ఫిట్నెస్ లేని కేసు రాశారు. అదేం పెద్ద కేసు కూడా కాదు. అది కారణంగా చూపించి ఆయన ఏదో నేను చనిపోతానని లారీ మీద కాలబెడతానని అది ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. చర్య తప్పకుండా ఆయన మీద చర్య తీసుకుంటాం. అది ఓవర్లోడ్ ట్యాక్స్ లేదు, అప్పటికే 6 నెలల ట్యాక్స్ లేదు. ఆ బండికి ట్యాక్స్ లేనందుకు సీజ్ చేశారు. అది ఆ బండికి రాసిన కేసు గురించి చెప్తున్నా. అంతకుముందు ఏం జరిగింది దాని గురించి ఎంక్వైరీ చేస్తాం మేము. కానీ ఆయనది మాత్రం ట్యాక్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన ట్యాక్స్ లేదు, ఓవర్లోడ్ ఉంది. దాని మీద కేసు రాయడం జరిగింది. అట్లా ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తా ఉంటారు. ఏదైనా ఉంటే మేము ఎంక్వైరీ చేసుకుంటాం. మన కింది స్థాయి అధికారులకు ఫోన్ పే చేసినవి కూడా సరే, అవి ఏమన్నా ఉంటే కంప్లైంట్ చేసుకోమనండి. పై అధికారులకు ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు వారు ట్యాక్స్ కట్టకుండా తిరగడం అది ఎంతవరకు కరెక్ట్? అది నా బండి మీద ఓవర్లోడ్ లేదు, ఓవర్లోడ్ వెళ్తున్న వాహనాలను వదిలిపెడుతున్నారు. 8,000 ఎవరు ఇస్తారో వాళ్ళ అవునండి. ఏదన్నా ఉంటే వారు కంప్లైంట్ చేయాలి, పై అధికారులకు ఎంక్వైరీ చేసుకోవాలి వాళ్ళు. ఏదన్నా అంతేగాని వారు అఫెన్స్